ఎప్పటికింకా నా వయస్సు నిందా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. అండ్ మీ బ్రేక్ ఎలా వచ్చిందో నేను ఈరోజు తెలుసుకున్నాను. అంటే లైక్ అది అన్ఫార్చునేట్లీ జరిగిన. బట్ ఐ డెంట్ రియలైజ్, నిజంగా చెప్తాను, వెన్ ఐ గాట్ అప్ ఫ్రమ్ కోమా ఆఫ్టర్ 15 days, చాలా మోర్ నమ్మకం ఉంది భగవాన్లో. నో యు ఆర్ దేర్, మై టైమ్స్ వాజ్ నాట్ అప్, థ్యాంక్ యూ. సో ప్రభాస్ గారితో మీరు 3 పాటలు చేశారు. సో ఆయన వెరీ షై పర్సన్. కొంచెం ఉంటాయి సీన్స్, హక్ చేసుకోవడం సీన్స్ కానీ లేకపోతే కొంచెం ఉంటాయి కదా. సో అట్లాంటివి ఎలా మేనేజ్ చేస్తారు? Oh yeah, that time Amma Rajshekhar Yogi song ki choreographer. But second time when I met Prabhas, so I pulled his leg so much where he's calling Amma Rajshekhar, Sir, look at your heroine, sir. What is the favorite drink of Mumayt? I drink 1 peg of Balaya. Oh, Balaya. Okay. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన స్టార్స్. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా ఒకప్పుడు బాగా అల్లాడించేశారనమాట. ఈవిడ్ని చూస్తూ ఉంటే అలా 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 పాటలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా డెఫినెట్లీ ఈ పాట పెట్టి అందరూ గెంతుతూ ఉంటారనమాట. సో అలాంటిది ఆవిడ చాలా స్ట్రగుల్స్ అయ్యి ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకొని, ఒక మంచి డాన్సర్గా పేరు తెచ్చుకున్న ఆవిడ ఇప్పుడు బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఆవిడ ఎంత అందంగా అయితే కనిపిస్తారో ఆ అందాన్ని అండ్ ఆ మేకప్ని నేర్పించి వీలైక్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఎస్, నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ ద హాటెస్ట్, సెక్సీ, I loved it. I loved the whole introduction. Amazing, Anjali. I love you. Thank you so much. Amazing. Thank you, Anjali, for this interview. Thank you for coming. Thank you for supporting me this time. Thank you for being there with me. We are always with you and I'm always with you. One of your dance fan nenu. Meer enta baga dance chestaru and your hip movement was killer, no? Ippadi variki killer undi. But one thing, congratulations for like. Thank you, and asli thought ela vachindi enti? అది బ్రేక్ టైంలో వచ్చింది. బికాజ్ డాక్టర్ చెప్పారు మీ పని చెయ్యొద్దు ఫర్ 7 years. సో నేను అది ఆలోచిస్తూనే ఉన్నాను, లైక్ ఏం చెయ్యాలి, ఈ సేయింగ్ నో నాట్ టు వర్క్ ఫర్ 7 years. సో ఏం చెయ్యాలి, నాకు ఏం ఇష్టం, వాట్ ఈస్ థింగ్ వాట్ ఐ కెన్ డూ ప్రొడక్టివ్లీ సమ్ ఆఫ్ ది అదర్ థింగ్ ఏమి చెయ్యాలి. సో అది ఆలోచించి తర్వాత ఈ కామర్స్ మైండ్లో వచ్చింది. ఫస్ట్ ఈ కామర్స్ వచ్చింది. సో ఆ టైంకి నేను స్టడీ చేశాను, ఈ కామర్స్ బిజినెస్ ఎలా పెట్టాలి, ఏం కావాలి, వాట్ స్టడీ చేయాలి, ఇది చేయాలి, మార్కెట్ రీసెర్చ్ అది ఇది మొత్తం చేశాను ఫర్ ఆల్మోస్ట్ 4-5 years. యా, ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అంజలి. ఇది ఇండస్ట్రీలో నేను ముమైత్ ఖాన్, బయటికి కూడా ముమైత్ ఖాన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు కార్పొరేట్ వర్క్ ఐ ఎమ్ నో ముమైత్ ఖాన్ టు దెమ్. సో అది స్ట్రగుల్ కూడా నేను చూశాను. చాలామంది లైట్గా టీకే కర్రీ అచ్చా ముమైత్ ఖాన్ ఐడియా వచ్చింది దానికోసం. నై, ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇన్వెస్టర్ కూడా వచ్చాను. ఓకే, ఇన్వెస్టర్ కూడా రెడీ అయింది. బట్ సమ్ స్టార్ లక్ ఆర్ సంథింగ్, కానీ నేను ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఐఎమ్ సూపర్స్టిషియస్. ఐ బిలీవ్ ఇన్ స్టార్స్, ఐ బిలీవ్ ఇన్ ఆస్ట్రో, ఐ బిలీవ్ ఇన్ టారో, ఐ బిలీవ్ ఇన్ న్యూమరో. సో ఆ టైంకి మొత్తం పని ఇక్కడి వరకు వచ్చిన తర్వాత పోతుంది. బా, సో ఐ వాజ్ లైక్, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్, వై, ఎందుకు ఇది అవుతుంది, లైక్ వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్. దెన్ ఐ వాజ్ లైక్, నో వాట్, ఐ డోంట్ వాంట్ ద ఇన్వెస్టర్, ఐ డోంట్ వాంట్ ఇన్కామర్స్, ఐ విల్ స్టార్ట్ న్యూ బిజినెస్. ఐ వాజ్ లైక్, నో, మొత్తం స్టడీ చేసి మార్కెట్ రీసెర్చ్, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, సెల్ఫ్ స్టడీకి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాను. జస్ట్ బయటకి వెళ్ళి అసిస్టెంట్ పెట్టారు, అన్నీ చూసి తర్వాత ఐ వాజ్ లైక్, నో, యు నో వాట్, నో ఈ కామర్స్, ఇప్పుడు వేరే బిజినెస్ కావాలి విచ్ ఇస్ గోన్ గివ్ మీ మనీ, అండ్ అది మనీ తోటి నేను ఈ కామర్స్కి వెళ్తాను. ఓకే. సో నాకు తెలుసు మమ్మీ నాకు ఇవ్వను 1.5 CR ఫర్ ఈ కామర్స్ బిజినెస్, మమ్మీ ఇవ్వను. మమ్మీ చెప్తారు, నో వద్దు, యూ బై అ హౌస్, యూ సిట్ అండ్ ఈట్ ద రెంట్, నో నీడ్ టు వర్క్.
ఇప్పటి వరకు మమ్మీ అది చెప్తారు, ఓకే. నో నీడ్ టు వర్క్, మీకు కావాలి అందుకే ఇది కష్టం వస్తుంది, అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ టు వర్క్, యూ జస్ట్ సిట్ అండ్ ఈట్, నో ఆర్ ఎల్స్ గెట్ మ్యారీడ్. వద్దు మమ్మీ, ఐ హ్యావ్ అ గోల్, ఐ హ్యావ్ అ డ్రీమ్. అండ్ ఐ గెస్ అంజలి చిన్నప్పుడు నుంచి నేను సాక్రిఫైస్ చేశాను నా ఇండైరెక్ట్లీ అన్ఇంటెన్షనలీ. ఇట్ వాజంట్ దర్ ఓ ఐఎమ్ సాక్రిఫైజింగ్, అది కాదు, బట్ అన్ఇంటెన్షనలీ టీన్స్లో నేను పని చేశాను, 20sకి నేను ముమ్మాయిద్ ఖాయా అయ్యాను. ఈ తర్వాత టిల్ 32 when I met with an accident at the age of 32 is when I got the break. So I was like, she'll give me 30-35 lakhs, not more than that. అయ్యో. ఒక్క కోయి भी బిజినెస్ కి టు సపోర్ట్ మీ అండ్ ఓకే ఓకే ట్రై చేయండి అలాగే మమ్మీ ఇస్తారు. సో యా ఫ్రమ్ దెన్ నేను మై సెల్ఫ్ మేకప్ ఆర్టిస్ట్ జావేద్ అబ్బాయికి నాకు తెలుసు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ వెన్ హీ వాజ్ 17 years old. ఓకే. ఇప్పుడు జావేద్ కూడా 31-32కి అయింది. ఓకే. సో నేను జావేద్కి అడిగాను ఈ మొత్తం అయింది, లైక్ नहीं चाहिए इन्वेस्टर, मुझे नया बिजनेस करना है, मेरे को नहीं चाहिए. సో నేను జావేద్ ఆఫ్టర్ 2 months తర్వాత 2 months మళ్ళీ నేను బ్రేక్ తీసుకున్నాను, ఇంట్లో ఉన్నాను, జస్ట్ థింకింగ్ వాట్ టు డూ సంథింగ్. ఇండస్ట్రీలో పని వస్తుంది, ఇండస్ట్రీలో కాల్ చేసి అరే మ్యామ్ ఆప్కే లియే క్యారెక్టర్, हाँ भैया how many days, how many, like you know what is the payment, okay okay done, done. That is, I'm not worried, but I was worried what is going to be mine forever. ఓకే. So then నేను జావేద్కి అడిగాను, జావేద్ I know you since so long, I never gave you a help of single rupee. I never gifted you anything. ఓకే. So ఈ టైం మీకు తెలుసు నా ఇంటెన్షన్ ఈ-కామర్స్, బట్ మమ్మీ is not gonna give me for sure. This is what she can give it to me. Do you think you can support me and we can make it out? బికాస్ జావేద్కి కూడా 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ బిగ్ బ్రాండ్తోనే పని చేశాను, బిగ్ యాక్టర్స్తోనే పని చేశాను. సో జావేద్ హ్యావ్ దట్ 15 years of experience టీచింగ్ అండ్ బీయింగ్ విత్ ద ఆర్టిస్ట్ ఆర్ డూయింగ్ ద బ్రైడ్స్ ఆర్ ఎనీథింగ్. సో నేను అడిగాను, షీ ఈజ్ లైక్ హా బెన్ ఐఎమ్ దేర్, ఐఎమ్ లైక్ సార్టెడ్. దెన్ ఈ తర్వాత కీత్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కో-ఫౌండర్, లైక్ జావేద్ కో-ఫౌండర్ ఒక అబ్బాయి ఉంది కీత్. సో కీత్ ఆ టైంకి యుఎస్ తోనే వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు. సో నేను కీత్ కాల్ చేశాడు, ఆ టైం పోనీ వర్మక హీ వాజ్ డూయింగ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఇన్ వైజాగ్. సో ఒక్క జావేద్ ఒక్క కీత్, సో ఇది నా రెండు చేత్ వచ్చింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ కంప్లీట్లీ. సో ఇప్పుడు జస్ట్ 16 months నుంచి నేను ఇది తయారు చేస్తూనే ఉన్నాను. ఓకే, డన్. షార్ట్ అండ్ స్వీట్ గా ఈవిడ పడ్డ ఆ కష్టం అన్నది, ఆ కసి అన్నది చెప్పారు కావాలి, బికాస్ అందరికి తెలియాలి. చాలా మంది అదే చెప్పలేదు, ఓకే యూ గోనా పుట్ అ బిజినెస్, యూ విల్ గో త్రూ అ ప్రాబ్లమ్స్. దే విల్ ఓన్లీ సే ఓ డూయింగ్ అ బిజినెస్ ఇస్ అ రిస్క్, వన్స్ యూ టేక్ దట్ రిస్క్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, then you win everything. Hey, say what is the risk? What is the risk? Don't think about 30 lakhs, think about 50. Don't think about 6 months, think about 1 year. Who will say? Who will talk? Whoever cheptaru that you will meet people who will eat your money. You will meet professional people who will eat your money and credential. You will meet people who will stop your work. You will meet lot of people who will do lot of things. Why are they not saying? ఎందుకు చెప్పలేదు, చెప్పాలి నా. నేను మెంటలీ ప్రిపేర్ అవుతున్నాను, బట్ 16 months జర్నీ నేను అది మొత్తం చూసాను. అందుకే ఆ మనసులో ఉంది నో మీరు అందరూ ఇది తెలియాలి, ఇది మొత్తం తెలుసుకోవాలి. లైక్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, ఇట్స్ నాట్ ఈజీ. You need to keep an extra money, you need to keep extra days, then you get into the business. No, become an investor. మీ దగ్గరికి డబ్బు ఉంది, ఇన్వెస్టర్ చేయండి, బిజినెస్ పెట్టాలి. సో ప్లీజ్ మెంటలీ ప్రిపేర్ అవ్వాలి దట్ యూ విల్ మీట్ పీపుల్ హూ విల్ ఈట్ యువర్ మనీ అండ్ చీట్ యూ. అండ్ దే విల్ సే 6 months సార్, 6 months రెడీ, 1 year. సో అది పెట్టాలి, టైం అండ్ మనీ. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ టు గివ్ దట్ టైమ్ ఫర్ ద డిలే, టు గివ్ ద టైమ్ ఫర్ ద మనీ, then you will make it. If you don't get into it out of that, I want to. No.
అంటే ఒక సక్సెస్ వెనక ఇంత కష్టం ఉంటుందని డెఫినెట్లీ అందరికీ తెలియాలి. సో మా అందరికీ తెలుసు, అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఉమ్మేద్ గారి లైఫ్ లో ఏం జరిగింది ఏంటి ఇవన్నీ అందరికీ తెలుసు. అండ్ మీ బ్రేక్ ఎలా వచ్చిందో నేను ఈ రోజు తెలుసుకున్నాను. అంటే లైక్ అది అన్ఫార్చునేట్లీ జరిగిన, కానీ ఒక పాట వింటే ఇన్నాళ్ళు ఒక పాట వింటే కాజల్ గారు గుర్తొచ్చేవారు. పొద్దుటి నుంచి ఆ పాట విన్నప్పుడల్లా మీరే గుర్తొస్తున్నారు. పాట వింటే నో అంజలి నేను షవర్ తీసుకొని వచ్చారు. సో ఓకే, I'll explain it to you. The bathroom door is here, my door is here. The bathroom door is here, you come inside my door, there is a bed and there is a cupboard and then there is a mirror, the dressing table, okay, and then I have my computer table, my everything, because I am fan of it. So akkad nunchi bathroom se aise aake I came out and then I saw the mirror, no, and I'm going and I'm singing the song, mere khwabon mein jo aaye, I am singing that song. And I'm walking, and then I thought, I looked at myself. I was like, I need to see myself. And then I went like this and zap karke I went. As soon as I went, so the bed is Italian bed. Appa. So it's a low. So Italian bed are sharp, no? Low and sharp. So I always liked Italian bed. वो जो धप करके लगा अंजलि. जोर से झटका. But I didn't realize, Nizanga Cheptanu, when I got up from coma after 15 days, I thought it's the next day. అవును. I thought it's the next day. So I thought, arey sir phad gaya. I thought like maybe the stitches has come and all of that maybe. And then andaru cheptaru, oh meeru 15 days tarvata lestaru. I'm like, hey Mahindi, what happened? So what happened, as soon as I got hit, it was a brain hemorrhage. पापा, क्योंकि एक झटका आता है ना, इट्स लाइक अ ब्रेन. बट आई सर्वाइव्ड अंजलि. అది షాకింగ్. నేను కూడా అది షాక్. అందుకే చాలా మోర్ నమ్మకం ఉంది భగవాన్లో. లైక్ నో యు ఆర్ దేర్, మై టైమ్స్ వాజ్ నాట్ అప్, థ్యాంక్ యూ, మై టైమ్ వాజంట్ అప్. కానీ అది బ్రెయిన్ హ్యామరేజ్ ఇస్ లైక్ యూ బ్లీడ్. అండ్ మై బ్రెయిన్ వాజ్ బ్లీడింగ్ ఫర్ 3 days అంజలి. అండ్ నాకు తెలియదు, బట్ మా మమ్మీ చెప్తారు, యు ఆర్ సేయింగ్ మమ్మీ మీకు హాస్పిటల్ జానా है, तबीयत खराब है मम्मी हॉस्पिटल. నాకు తెలియదు, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. బట్ మై మదర్ చెప్పారు దట్ దిస్ ఇస్ వాట్ యు ఆర్ సేయింగ్, ఐఎమ్ టచింగ్ యూ బట్ దెర్ ఇస్ నో ఫీవర్, బట్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ నాట్ వెల్. షీ ఫెల్ట్ దట్ నో, నౌ ఐ హ్యావ్ టు టేక్ హర్ 2 days తర్వాత. Which I'm telling her 3 days, I'm not feeling well, मेरा सर दुख रहा है, I'm not feeling well. Then she said, on the 3rd day I took you. Then they put me in the ICU and all the whole drama happened and everything. The whole their world went upside down, it seems. And my mummy ki health kuda koncham downer poindi because of me our time ki, because oka mandi edestaru, oka mandi edledu, adi chala dangerous. So my mummy didn't cry. Okay. My mummy didn't cry and she was separately, that's what everybody said. She was sitting at one place by herself. And then अड़गियारू, she's like, मैं अल्लाह से यही पूछ रही थी, मेरा बच्चा बचेगा तो मैं मानूंगी, वरना नहीं. So it's a lot of things. So ఈ తర్వాత మమ్మీకి బ్లడ్ ప్రెషర్ పెరిగింది, డయాబెటీస్, థైరాయిడ్, టెన్షన్, స్ట్రెస్. సో జబ్ వెన్ ఐ సా దాట్, ఆ టైంకి కూడా నేను చెప్పాను, డాక్టర్ చెప్పారు, నో మేడం యూ కాంట్ వర్క్ ఫర్ 7 years. ఓ అంకల్, ఐ స్పెండ్ సో మచ్ మనీ ఇన్ యువర్ హాస్పిటల్, హౌ విల్ ఐ గెట్ ద మనీ బ్యాక్? ఐ హ్యావ్ టు earn, బికాజ్ ఐ నో మై మమ్, ఐ నెవర్ సా మై డాడ్ క్రైంగ్. ఫస్ట్ టైం చూశారు మై డాడ్కి at the age of 32. So I've never seen it, but I saw both of them helpless, and then I was like, you saved me for a reason, for sure, it's okay. So chala pain ఆ టైంకి కూడా ఉంది. ఈవెన్ స్మాల్ ప్లాస్టిక్ బ్యాగ్ సౌండ్ వాజ్ వెరీ క్రక్ కరకే, ఈవెన్ అ ప్లాస్టిక్ బ్యాగ్ సౌండ్. సో అది పెయిన్ కూడా నేను మమ్మీ పప్పాకి చెప్పాను. ఎవ్రీ మార్నింగ్ టిల్ టుడే ది సైడ్ ఎఫెక్ట్, ఎవ్రీ మార్నింగ్ మై బ్రెయిన్ హర్ట్స్ ఫర్ 1 hour ఎవ్రీ మార్నింగ్. ఇది సైడ్ ఎఫెక్ట్ ఫర్ aneurysm coiling. I have migraine issue from childhood. Because in the sun I used to walk and come back for tuition and all that. But e time ki e migration side effect, I will not get one attack, I'll get multiple attacks, 6 to 7. So oka migraine attack will damage one your brain ka thing.
సో ఫర్ మీ అది సైడ్ ఎఫెక్ట్. ఈ తర్వాత సీజర్ అటాక్. అందుకే నేను లావుగా అయ్యాను ఓకే. ఆ టైంకి, ఆ బ్రేక్లో. ఎందుకు నేను లావుగా అయ్యాను? బికాస్ ఆఫ్ ద సీజర్ అటాక్ మెడిసిన్. ఎందుకు నా స్కిన్ ఇంత డ్యామేజ్గా అయింది? ఇది మొత్తం ఎవ్రీ మంత్ పీరియడ్స్గా బాయిల్స్ ఫర్ 4 years. ఇది మొత్తం. సో నేను చాలా చూశాను అంజలి. ఎస్, మీరు చాలా చూసారు. మీరు చెప్తూ ఉంటే అంటే సి ఇందాక మీరు అన్నారు ఒక 32 వచ్చేటప్పుడు నాకు బ్రేక్ వచ్చింది. బట్ ద ఏజ్, ఏ ఏజ్లో అయితే ఒక ఆడపిల్ల పెళ్ళి, ఎంజాయ్, ఆ ఫ్యామిలీని చేస్తుందో ఆ ఏజ్లో మీరు కష్టపడ్డారు, మీరు చేశారు. రికవరింగ్. ఎస్, యు ఆర్ రికవరింగ్. బట్ అంటే లైక్ ఎప్పుడు అనిపించలేదా వాట్ ఈజ్ మై ఫ్యూచర్ అంటే పెళ్ళి నేను నా ఫ్యూచర్ చూశాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, నేను అలాగే ఉన్నాను. అందరూ ఏం ఆలోచిస్తున్నారు నా గురించి నాకు తెలియదు, బట్ నేను అలాగే ఉన్నాను. ఎందుకు? ఐ విల్ నాట్ థింక్ సో మచ్. ఐ హ్యావ్ మై గోల్ క్లియర్. నా దగ్గరికి క్లారిటీ ఉంది. నేను ఎలా ఉంది వెన్ ఐఎమ్ 80 years old ఆన్ ద బెడ్ డైయింగ్, నేను ఎలా ఉంది అది క్లారిటీ ఉంది నా కళ్ళకి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్లారిటీ దట్ ఐ వాంట్ అ వెరీ బిగ్ బెడ్. ఐ వాంట్ ద కోజీనెస్. ఇఫ్ మై ఫ్యామిలీ ఇస్ దేర్, ఇట్స్ దేర్. అండ్ ఐ వాంట్ అ వెరీ బ్యూటిఫుల్ హౌస్ అండ్ ఐ జస్ట్ వాంట్ డై హ్యాపీలీ సేయింగ్ థ్యాంక్ యూ, ఐ డిడ్ ఇట్. అలాగే నేను చూస్తాను. ఓకే, హ్యాపీగా చూస్తాను. డన్. సో అంటే లైక్ ఒక ఆర్టిస్ట్ నుంచి ఒక బిజినెస్ ఉమెన్. అవును. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ కాల్ ఎవరైనా పిలుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ డిఫరెంట్ నో, కానీ చిన్నప్పుడు నుంచి డాన్సింగ్, మ్యూజిక్ అది ఇష్టం. భగవాన్ కూడా సేమ్ పని ఇచ్చారు, నాకు ఏం ఇష్టం సేమ్ పని ఇచ్చారు. బట్ నిజంగా ఈ బ్రేక్ టైంలో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్, అల్లా, భగవాన్, హూ ఎవర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద బ్రేక్. థ్యాంక్ యూ. బికాజ్ నేను కొంచెం డీప్గా ఆలోచిస్తున్నాను ఆ టైంకి. సో ఫర్ మీ ఐఎమ్ హ్యాపీ. లైక్ ఐ లవ్డ్ ఇట్. I wanted this to understand more in a depth about life, and కొంచెం gratitude కూడా వచ్చింది. ఓకే. ముందు gratitude ఉంది, బట్ ఓన్లీ ఫ్యామిలీ కోసం. మై మమ్మీ, పప్పా, నో బడీ, ఐ నో కేర్ అబౌట్ ఎనీ బడీ. మీరు నా ఇప్పుడు అందరి కోసం నేనే వి ఆర్ నో ఐల్ డూ దట్ అండ్ ఇది వస్తుంది. సో యు నో దే సే యూ నీడ్ వన్ షాక్ ఇన్ లైఫ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఇన్ డెప్త్. ఐఎమ్ హ్యాపీ ఐ గాట్ దట్ షాక్ ఆఫ్ లైఫ్. ఓకే. అందుకే బిజినెస్ ఐ థాట్ ఐ నీడ్ సంథింగ్ విచ్ ఇస్ మైండ్ ఫర్ ఎవర్. ఓకే, పన్నీ ఉంది ఇండస్ట్రీలో, బట్ బిజినెస్ సంథింగ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ నాకు కావాలి. ఓకే, దట్ ఈస్ వి లైక్. ఓకే, కాసేపు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం, సినిమాల గురించి. సో మీ పాట ఫస్ట్ నేను చూసింది అయితే పోకిరి సాంగ్, ఇప్పటికి ఇంకా. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, దట్స్ మై ఫేవరెట్ వన్. ఓకే, బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే మీ టంగ్ లోపల ఒకటి ఉంది కదా, అవును, ఏంటది? మా మమ్మీ ఏమన్నారంటే ఐ థింక్ దట్ ఈస్ అ లక్ ఫర్ హర్, సో తను చేయించుకుందేమని. దట్స్ మై మామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మా మమ్మీ ఆలోచించింది. బట్ మీరు ఎందుకు చేయించుకున్నారు, ఏంటది? కానీ ఆ టైం నా దగ్గరికి చిన్ అండ్ ఐబ్రో పియర్సింగ్ ఉంది. 143 సాంగ్ లో చూసాను. ఈ తర్వాత నేను చాలా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కి చూశాను, ఇది టంగ్ అండ్ ఇక్కడికి పియర్సింగ్ చేస్తారు. సో చాలా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను. అందుకే ఐ వాజ్ లైక్ ఐల్ బికమ్ వన్ ఆఫ్ దాట్ అండ్ ఐల్ మిక్స్ ఇన్ దాట్, ఐ నీడ్ టు చేంజ్. సో నేను ఇది తీసుకొని పెట్టారు అండ్ ఐ వాజ్ లైక్ ఐల్ డూ అ టంగ్ పియర్సింగ్. I want to do a tongue piercing because nobody can do that. So that's why I got the tongue piercing done. But Anjali, if I was not an actor, if nen actor ledu, I would be in a Guinness World Book record for a lot of piercing and tattoos. Kani naku chala ishtam. నొప్పెట్టదా? లేదు, నాకు చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ కూడా ఎన్ని చేశారు ఇయర్కి? చిన్న టైంకి ఇది మొత్తం ఉంది, బట్ తీసేసాను. అండ్ ఇది నేను 7th standard టైంకి చేశాను, ఇది 8th standardలో. సో ఐ వాజ్ 7 and 8 years old. లైక్ ఐ వాజ్ స్మాల్. ఐ లైక్ ఇట్. ఓకే, మీకు ఇష్టం? చాలా ఇష్టం, తెలియదు ఎందుకు, బట్ చాలా ఇష్టం, నిజంగా చాలా ఇష్టం. పియర్సింగ్, టాటూ, ఇంజెక్షన్ మమ్మీ అలాగే అవుతుంది ఇంజెక్షన్ లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టాటూ అండ్ ఎనీథింగ్ పియర్సింగ్ నాకు చాలా ఇష్టం. ఓకే, అండ్ అప్పట్లో స్పెషల్ సాంగ్స్ అన్నా, ఐటమ్ సాంగ్స్ అన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ముమైత్ గారు. బట్ ఆ లాంగ్ టైం తర్వాత, కొన్ని పాటలు అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్గా మంచి మంచి క్యారెక్టర్లు చేయడం స్టార్ట్ చేశారో,
అవన్నీ పక్కన పెడితే అవును. హీరోయిన్స్ కూడా ఈ మధ్యన స్పెషల్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. Yes. సో దానివల్ల ఏమైనా ఈ స్పెషల్ సాంగ్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఏ లేదు. ఆహా, మీ టాలెంట్ మీది. Nobody can take that. Me fate is yours. Nobody can take that. You should never be like, you are my competition. Aha, no. Good. All the actors are doing it. Good. All the artists are doing it. Good. Kani, adi, you will get that platform. That's now seen respectfully. That's now seen in a different way. Mundu vere undi. Judgment. Ippudu vere. So which is good, no? For me it's good. I'm so happy. సరే, ఒకప్పుడు పాటలకి ఐటమ్ సాంగ్ అని పేరు పెట్టారు. Yeah. ఇప్పుడు సెలబ్రిటీస్ చేసేసరికి స్పెషల్ సాంగ్ అంటున్నారు. Yes. సో ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా మైండ్ లో ఎందుకు? లేదు, అందరూ అప్గ్రేడ్ అవుతున్నారు, అందరికి అప్గ్రేషన్ కావాలి, అందరూ ట్రెండ్ రో పెట్టాలి, అందరికి అది కావాలి. సో అది అని నేను ఆలోచించవద్దు ఈ గురించి. నోహా, okay, earlier they were not that educated, probably, I'm sorry. So item song, item girl. ఇప్పుడు హీరోయిన్ చేస్తారు, స్పెషల్ సాంగ్, స్పెషల్ గర్ల్. ఓకే, నో, నాట్ టు థింక్ మచ్. ఓకే. సో అంటే మీరు బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను అన్నారు కదా. సో చాలా మంది అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యి బ్యాక్ డాన్సర్స్గా ఉన్న వాళ్ళని కొంతమందితో నేను మాట్లాడే జరిగింది. ఇప్పుడు వరకు నేను మేల్స్తోనే మాట్లాడా. సో నేనింతేలో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ యువర్ ఓన్ క్యారెక్టర్, రైట్? అండ్ అసలు ఫీమేల్స్ బ్యాక్ సైడ్ డాన్స్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు డాన్స్? అది నేను ఇంతే సాంగ్లో ఎందుకు పూరి అది పెట్టారు, కానీ నేను ఫస్ట్ టైంకి హైదరాబాద్కి వచ్చాను, సాంగ్ చేస్తూనే ఉన్నాను. ఆ టైం నా కోసం ఈవెన్ దో ఇప్పుడు వరకే ఇఫ్ యూ పుట్ ముమైత్ గాసిప్ చాలా భయంకరంగా గందా ఎక్దమ్ గలీజ్ లిఖా హై. तो whenever I used to work with Puri or anybody, meet my friends, I used to say, why they are writing about me like this? Why they do this? Enduku alage rasistaru na gurinchi, nenu alage ledu. Enduku? Why are they doing this? I used to cry. I used to ask because I used to stay with my mom and dad. Yeah, my life, teens set house, 20s set house. I only did that, Anjali. మీరు చూడండి, మొత్తం సాంగ్ లో నేను ఉన్నాను, అన్ని మూవీస్ లో, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, అన్ని మూవీస్ లో నేను ఉన్నాను. సో వేర్ విల్ ఐ గెట్ టైమ్ టు ఎక్స్పోజ్ అండ్ ప్రొడ్యూసర్ పేరు తీసుకొని ముమైత్ మందు తాగేని, అది చాలా గందా గలీజ్గా దే హ్యావ్ రిటర్న్ అబౌట్ మీ. సో ఐ యూస్ టు క్రై. I used to be like, why are they doing this? I used to tell my mom. I used to tell my sister in China. I used to be like, why? Because oka time she's like, why? Like, you know, something she said, I'm like, why you are also doing this to me? Then she's like, you're also, what happened? I'm like, Bhin, this is what they're writing about me. Bhin, this is what they're doing it. So this is whole thing where Puri and my close people have seen me suffering, but not in front of others. So that's why Puri thought, kani neninte, obviously it's about the film industry, artist life, character artist life, choreographer's life, oka item girl life, అన్నీ ఉంది. సో అందుకే అంటే నేను అడగాలనుకుంది ఏంటి అని అంటే స్ట్రగల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు కొన్ని ఎలా ఉంటుందంటే బ్యాక్ డాన్సర్స్గా ఉండేటప్పుడు టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే అబ్బాయిలకి కాస్ట్యూమ్ చేంజ్ కానీ ఫుడ్ తినడానికి కానీ ప్లేసెస్ ఉండదు. సో వాళ్ళు టెంట్ కింద కానీ లేదా చెట్టు కింద కానీ చేసుకుంటూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ గర్ల్స్? సో నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే ఈవెన్ దో వాళ్ళకు కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఈవెన్ టాయిలెట్స్కి వెళ్ళాం కానీ అది అప్పట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు చేంజ్ అయినాయి. అవును, బట్ అప్పుడు సేమ్ రే, ఇది ऐसा कुछ नहीं है, अभी सेम है. सेम है, मेरे को तभी भी सेम लगा. इवन आई वाज अ बैकग्राउंड डांसर, मैंने तो डिफरेंस नहीं देखी. आई एम बीइंग ऑनेस्ट. दैट्स व्हाई आई डोंट नो व्हाट टू स्पीक ऑन दिस. కానీ अभी डिपेंड्स ऑन पर्सन टू पर्सन अंजलि. डिपेंड ऑन पर्सन टू पर्सन. అది పర్సన్ ఇంటెన్షన్ ఏముంది అది డిపెండ్. అగర్ మీ ఇంటెన్షన్ వేరే तो చాలా థింగ్స్ అవుతుంది, బట్ ఇంటెన్షన్ ఏమీ లేదు, ఏమీ कुछ नहीं होता है. Okay. वो मैं नहीं पता मैं कैसे बोलूँ, because I started as a background dancer. We used to get an outfit, we used to wear that. Whatever the place we used to get कि ये dancers girls का रूम है, ये boys का रूम है, we used to be there. कभी भी मेकअप पे रेडी होना है, हाँ मेकअप दादा कौन है, सब लाइन से लगा हुआ है, वो होता है. चेंजिंग टॉयलेट के लिए रहता है. कोरियोग्राफर इज गोना फाइट यार. कोरियोग्राफर फाइट చేస్తారు డాన్సర్ కోసం.
నేను చూశాను బికాస్ ఆర్ కొరియోగ్రాఫర్ యూస్ టు బి లైక్ పోనీ వర్మ, వైభవి మర్చెంట్, రేమో, గణేష్ ఆచార్య, ఆల్ ఆఫ్ దెమ్. They want their female and male dancers to have the comfort. కంఫర్ట్ జోన్ ఉండాలి. So I don't know which people are they who's suffering and why are they suffering నాకు తెలియదు. అర్థం కావట్లేదు. That's what. Who is suffering? Why? What happened as such? Why are you suffering? Anjali, two types of people are there, Anjali. One calculative and one innocent. So we need to see who sit in which category. పాయింట్ వర్మ. అర్థమైంది, నిజంగా అర్థమైంది. అభి మీ ఇంటెన్షన్ క్యాల్కులేటివ్, ఓకే మీ పన్నీలో ఉంది, బట్ వేరే యుల్ బి వెరీ నార్మల్, రైట్? బట్ దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్స్ ఇన్ దిస్ వరల్డ్. దే ఆర్ క్యాల్కులేటివ్ ప్లస్ దేర్ ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్, ప్లస్ దే వాంట్ టు డూ దట్, అండ్ ప్లస్ యూ ఆర్, బికాస్ యూ కెన్ ఈజీలీ బికమ్ పాపం నో ఎనీ టైమ్, బాయ్ ఆర్ అ గర్ల్. You can become papam. Just in my case, the cab driver became papam and I became villain. Correct? True. But I to give money. Why nobody's thinking that? Why they're thinking, oh, Mumayat Khan, she took a break, she doesn't have money, she's harassing this. So cheap you think about me. You're so cheap. Just see, you're supporting the cab driver, but you don't know your Mumayat. From the age of 18, she's there in the industry. యూ గైజ్ నో మీ వెరీ వెల్. అందుకే ఆ టైంకి నేను అఫైర్ చేసిన తర్వాత నేను అందరు మీడియాకి చెప్పారు, యూ గైజ్ నో మీ వెల్, యూ గైజ్ డూయింగ్ దిస్. అండ్ ఐ గేవ్ ద హోల్ థింగ్ టు ద పోలీస్ స్టేషన్, ద హోల్ ఎవ్రీ ఎవిడెన్స్, ఎవ్రీథింగ్. హీ ఈజ్ రాంగ్, దెన్ why he wanted me to take the case back? So for a change, only you want online journalist వచ్చారు, మీరు మీ బండిలో కూర్చొని చెప్తారు, ఆ ముమైత్ ఖాన్ నాకు 15,000 ఇవ్వలేదు. ఓ మై గాడ్, ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ అ పిక్చర్ విత్ హిమ్. హీస్ షోయింగ్ ఎవ్రీబడి మై సిస్టర్ పిక్చర్. బట్ హూమ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ క్యాబ్ డ్రైవర్ పాపం నా, నేను ముమైత్ ఖాన్ పేరు ఉంది, సో ఐఎమ్ రాంగ్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అర్థమైంది? इसके लिए ఇంటెన్షన్ వీ డోంట్ నో. లెట్ ఇట్ బి బాయ్ ఆర్ అ గర్ల్. ఇండస్ట్రీలో మేమిద్దరికి తెలియదు ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు. దే లుక్ నైస్, ఫర్ అ చేంజ్ దే చేంజ్, యుల్ బి లైక్ హే ఏమైంది ఇప్పుడు? సో వీ డోంట్ నో హూస్ రైట్ హూస్ రాంగ్. హౌ విల్ యూ క్యాల్కులేట్ రైట్ అండ్ రాంగ్? If right now I do a bad behavior with you, Anjali, you will say, hey, Mumayat, don't do this. Correct? Or you will take it. And after 2-3 days, you will say in the media, this is what Mumayat did to me. She's very wrong. She's very bad. No. But this is happening, no, Anjali? Okay. Tell me. Okay. If this is happening or no? Happening, no? It happens. అవుతుంది, అప్పుడప్పుడు అవుతుంది. Then how can we say somebody got treated wrong, or some director said something, or some artist said something, or some female artist did something, or anybody did something? How will you know? Abhi na dagar ki andaru respect lo undi. Why I'm loud? I'll say, no, yeah, Annaya, what are you looking? सीधा पूछ लेती हूँ, मैंने कहा देख क्या रहा है? तो they get scared, oh fuck, like, you know, oh shit, इसको बोलो मत, इसको बोलेंगे तो चिल्लाएंगा. Correct? ये ड्रामा करेगा, चिल्ला देगा, तेरी तो माँ का. Okay, done. You know, she'll do that. Correct? Okay. I want the same others to do. As soon as it happens, say it. भैया क्या कर रहे हो आप? चिल्ला के बोल. ఏం చేస్తారు మీరు? ఏం కావాలి మీకు చెప్పండి. ఎందుకు అలాగే టచ్ చేశారు నాకు? అన్నయ్య ఏంటిది అడుగు. Raise your voice. Yeah. And then you'll feel bad. కానీ ఇంటి వెళ్ళి తర్వాత it will run in your mind, even though you took it. చల్ you took it confidently, sportingly. బట్ తర్వాత డే తర్వాత ఎండ్ అవుతుంది, ఆ టైంకి మైండ్లో వస్తుంది, then you'll feel bad. Then after 2-3 days you'll speak. Then something you want to, then some stupid people will encourage you to do all rubbish thing. Then when you do that on an honest note, even though they are stupid, they are taking your advantage. Even on honest note, if she or he will say, they will again say, yeah, publicity ke liye kar rahi hai, publicity ke liye kar raha hai. Correct?
సో మీరు చెప్పండి, ఏం చెప్తాను నేను? మీరు చెప్పండి ఏం చెయ్యాలి ఆ టైంకి, ఏం చెప్తా? whom to support at this time. इंडस्ट्री लो मेरे पास कास्टिंग काउच नहीं आया. సూపర్. ఇండస్ట్రీ మే ఐ గొట్ ద రెస్పెక్ట్ సిన్స్ డే 1 స్వామి మూవీ టైం నుంచి, సి కళ్యాణ్ మూవీ. ఇండస్ట్రీలో అందరూ నాతో బాగా మాట్లాడతారు, అందరూ. I never got a payment problem, I never got a costume problem, nobody came and spoke about casting couch, nobody did anything. I'm surprised. Neither nepotism, right? కానీ నేను బయట నుంచి వచ్చాను, ఎక్కడికి నెపోటిజం? వై వుడ్ దే లవ్ మీ? ప్యూర్లీ ఆన్ టాలెంట్, ప్యూర్లీ ఆన్ పర్సనాలిటీ. అందుకే నాకు వర్క్ వచ్చింది, జస్ట్ టాలెంట్ అండ్ మై పర్సనాలిటీ. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ అందరికీ, అబ్బాయి అమ్మాయి ఎవరు, నేను రిక్వెస్ట్ పెడతాను, బీ బిందాస్. టాలెంట్లో మీరు మంచిగా ఉండాలి, మీ పర్సనాలిటీ ఓపెన్గా ఉండాలి. तुम पीछे पीछे ये करेगा नहीं मतलब मालूम पड़ेगा, मुंह पे करो, you'll understand. So that's why I can't speak on nepotism, I can't speak on casting couch, I can't speak on this director did this, I can't speak on background dancer facing some problems, I can't speak on anything. Yes, I really want them to be treated good. కానీ నేను కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా నేను వచ్చాను ఇండస్ట్రీకి. యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నా ఫస్ట్ పేమెంట్ 750 రూపీస్. సో నేను కూడా వచ్చాను యాజ్ అ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నేను ఏమీ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. టు నో వాట్ టు డూ, హౌ టు టాక్, హూమ్ టు సపోర్ట్, హౌ కెన్ ఐ సపోర్ట్. జస్ట్ ఐ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఐ విల్ టాక్. ఐ కాంట్. మేబీ సంథింగ్ హ్యాపెన్స్. ఈ క్యాబ్ డ్రైవర్ అయింది నేను చెప్తాను, డ్రగ్ కేసు అయింది నేను చెప్తాను, ఈడీ అయింది నేను చెప్తాను, ఏమి అవుతుంది నేను చెప్తాను. బట్ జో అయిని తుమ్మి క్యా బోలు. సై. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి డ్రగ్ కేస్ గురించి అంటే నాకు జనరల్లీ నా మైండ్లో లేదు, అడగాలి అని అనుకోలేదు. పర్వాలేదు, ఇది మొత్తం నార్మల్ విషయం. అంటే అందరూ అడిగే ఉంటారు అంటే లైక్ ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని. బట్ యు ఆర్ అ ఓపెన్ బుక్, సో అందరికీ మీ గురించి తెలుసు. బట్ ఏం లేనిదే అంటే లైక్ ఎలా మీరు అందులో నిజంగా తెలియదు, ఎవరి వల్ల నిజంగా తెలియదు, ఎప్పటికీ కూడా నిజంగా తెలియదు. వాట్ ఐ థింక్ నేను నా పర్స్పెక్టివ్ ఇస్తాను, బట్ నిజంగా తెలియదు. బికాస్ ఐ రెస్పెక్ట్ ద లా, ద గవర్నమెంట్, ఎవ్రీబడి ఆన్ దిస్ ప్లానెట్. దే ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఐ వాంట్ దెమ్ టు కంటిన్యూ ద సేమ్ థింగ్. ఓకే, ఆ టైం 2016-17కి నా ఆపరేషన్ అయింది. ఆ టైం ఓన్లీ అది వచ్చింది. ఐ వాజ్ ఆన్ లీవిపిల్ మెడిసిన్. ఎందుకు పిలిచారు నాకు తెలియదు. నేను వెళ్ళాను బిందాస్ వెళ్ళాను, విదౌట్ లాయర్, ఎనీబడి, బికాజ్ నాకు నిజంగా తెలియదు ఎందుకు పిలిచారు, ఎందుకు నాకు తెలియదు. బట్ నేను అన్ని నేమ్స్ విన్నాను నా, సుబ్బరాజు, పూరి, రవితేజ, చోటా కే నాయుడు, చిన్న, इन लोग सबका नाम सुना. तो we are the same group, same friends are same, no, okay, mostly we have worked together, we are good friends. So idi na perspective, I don't know about others. I think it was a testing of a friendship. How testing of a friendship? Like because of my few friends or because of my few people I know, I am also called. Okay. I think, I don't know. Okay. I think because I know few people, they are my friends, and even I am called, being the same okay, same group, family, like okay, same friends. So it is, I think, maybe Bhagwan or anybody, I don't know, I think it is for me to continue my friendship or no. Idi humiliation vachindi. So should I continue my friendship how I am like before or no? So I think adi ayindi, but I took it normal. It's okay, part of life. ఓకే. అండ్ ఇండస్ట్రీలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నారు. ఓకే, ఈ గ్యాప్ పీరియడ్లో ఏదైతే ఉందో యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ కదా. బట్ ఇండస్ట్రీ నుంచి ఒక పర్టికులర్గా ముగ్గురు అంటే లైక్ నన్ను ఫోన్ చేసేవారు, నన్ను పలకరించేవారు, నాతో ఉండేవారు, దే ఆర్ ద బడీస్ ఆఫ్ మై ఇండస్ట్రీ అని అంటే ఎవరు చెప్తారు? నేను ముందు నుంచి ఒకటే ఉన్నాను. ఒక్కలే, there is no one. No, all are acquaintances, they all are good friends, they all are good people. కానీ నేను పని చేశాను అందుకే. సో ఎవ్రీబడి ఈస్ దేర్, ఐ లవ్ ఎవ్రీబడి. బట్
నేను ఒక్కటి నా పని చేస్తాను, నాకు ఒక్కటి అలాగే కావాలి, బికాజ్ మైండ్కి క్లారిటీ కావాలి. అందుకే చాలా నాకు మంది వద్దు నా దగ్గరికి, బికాజ్ నాకు క్లారిటీ కావాలి, ఏం చెయ్యాలి నెక్స్ట్, ఎలా చెయ్యాలి. సో సపోర్ట్ నేను అడుగుతాను, అందరూ ఇస్తాను నాకు నిజంగా. బికాజ్ ఈవెన్ వీ లైక్ కోసం, ప్రమోషన్ కోసం నా 16 ఆర్టిస్ట్ మా ఫ్రెండ్స్ ఈ జర్నీలో ఎవరితోనే నేను మీట్ చేశాను, అందరికీ అడిగాను, అందరూ వచ్చారు నా కోసం. వావ్. సో I want to maintain that way. Kani maybe andarki telsu Mumayt is not like an extra luggage. Mumayt is not that. So maybe they love me for who I am and they know me. Kya re bindas hai, wo free रहेंगी करेगा. Like you know, now bindas hai ladki. So this is what I've achieved. So I feel very blessed. Okay. So I like to keep it simple. My struggle, myself. My own struggle, I'll cry, I'll do everything. My struggle by myself. Why to put on anybody, hey, help me? No, not now, wait. I'll say when I really need. Like Anjali, I really need your help. That means I really need your help. వావ్. Yeah. సరే, కాసేపు కొంచెం సరదాగా మాట్లాడుకుందాం. అవును. బేసిక్గా మిమ్మల్ని చూస్తే ఎవరైనా సరే ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. యూ హ్యావ్ దట్ బ్యూటిఫుల్, బయట నుంచి కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నారు, బై హార్ట్ కూడా యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. సో ఎప్పుడైనా సరే ముమైత్ గారికి మంచి ప్రపోజల్ ఏదైనా వచ్చిందా, లవ్ ప్రపోజల్? వచ్చింది, బట్ కొన్ని వర్క్ రాలేదు. బికాజ్ ఆబ్వియస్లీ ఐ వాజ్ వర్కింగ్, నో. ఓకే. ఐ వాజ్ ఓకే ఈవెన్ విత్ ద బ్రేకప్ ఐ వాజ్ వర్కింగ్. ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి అక్కు? 4 breakups. 4? సరే, 4 breakups. లవ్ మీద ఒపీనియన్ ఏంటి? It's nice. It's good. It's good. ఇట్స్ గుడ్. It's good. It's good. Okay. It's nice, but ఈ love లో కూడా మీ maturity కావాలి. Even though you're 21, 22, it's too much for me to say about the maturity. But if you see those things in a mature way, then it becomes very beautiful. Yeah. అండ్ మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? స్టార్టింగ్ వద్దమ్మో అన్నారు, మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వద్దు. అక్కో, ఏ 16 ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అనుకుంటున్నారా ఏంటి? అసలు నాకు ఒక డౌట్, ఒక క్లారిఫై చేయండి. నేను చేస్తా, వెడ్డింగ్ చేస్తా. చేస్తా కాదు, చేసుకుంటా. నేను మ్యారేజ్ చేసుకుంటా. ఓకే ఓకే, బట్ ఇప్పుడు వద్దు. ఇప్పుడు వి లైక్ అకాడమీ ఉంది, నేను చాలా నా బ్రెయిన్ పెట్టారు. అట్లీస్ట్ 2-3 years తర్వాత. 2-3 years తర్వాత. అవును, ఓకే, ప్లీజ్. నన్ను రిక్వెస్ట్ చేస్తారేంటి ప్లీజ్? బికాజ్ మై మమ్మీ ఇస్ బిహైండ్ మీ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 32. ఓకే. అండ్ ఈ ఇయర్ కి నేను 40 years అవుతుంది. ఏజ్ బయటికి చెప్తారేంటి? ఏజ్ చెప్పకూడదు కదా. ఎందుకు రే అందరికి? బికాజ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ గ్రోయింగ్. అర్థమైంది. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ద మెచ్యూరిటీ. అది నాకు ప్రౌడ్ ఫీలింగ్, నాట్ బికాస్ ఓ ఇఫ్ ఐల్ సే ద ఏజ్ దిల్ నాట్ టేక్ మీ దిస్. నో, యూ నీడ్ టు నో మై ఏజ్ సో దట్ యూ అండర్స్టాండ్, ఓ షీ ఈజ్ అ మెచ్యూర్ ఉమెన్, షీ ఈజ్ లైక్ దిస్. సో ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే, ఒక పర్సనల్ క్వశ్చన్ నాది. ప్లీజ్ అడగండి. బేసికల్గా మీరు వచ్చేటప్పటికి సన్నగా నాజుగ్గా భలే ఉండేవారు. అవును. ఇన్ బిట్వీన్ కొంచెం వెయిట్ పుట్ ఆన్. అవును. సో ఎప్పుడైనా మీ వెయిట్ వల్ల, పుట్ ఆన్ అవ్వడం వల్ల మిమ్మల్ని మీరు చూసుకొని డిప్రెస్ అవ్వడం కానీ, నేనేంటి ఇలాగ అయిపోయాను, కొన్ని ఆర్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, కొన్ని వీడియోస్ చూసారా అప్పటి ముంబై ఇప్పుడు ఎలా ఉంది, ఇట్లాంటివి చూసినప్పుడు థ్యాంక్ గాడ్ నేను అది ఆర్టికల్ చూడలేదు. ఏమి ఆర్టికల్ నేను చూడలేదు. నా ఆర్టికల్ కాదు అది, చెప్తున్నాను. ఎవ్రీ కిస్సీగా మీ ఆర్టికల్ అంటే చూడలేదు. నువ్వు డిప్రెషన్ వచ్చింది బికాస్ డాక్టర్ చెప్పారు దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ హర్ టు గెట్ ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఆఫ్ aneurysm coiling. డాక్టర్ చెప్పారు. He said it mundu to mom, dad, everyone in the family. He said that. So for me, my depression was Levipil medicine, where I was putting on weight and with the whole face getting damaged. That was my depression. No depression, no banni ledu, nen mobile ga nundi, are abhi kya hoega, hi meri zindagi. No. No. ట్రాన్స్ఫర్మేషన్ కి ఎంత టైం పట్టింది మీకు? I have to tell you properly, Anjali. When I didn't realize I was in depression. Okay. నేను ఒక ప్లేస్ నుంచి 12 days కి లేసి లేదు. I used to not get up from one place.
బట్ మనసులో ఏం ఫీలింగ్ 3 days అయింది. హా, అసలు అర్థమైంది. ఓకే, అర్థమైంది. ఠీకే. సో దాట్ ఫీలింగ్. మై కుక్క ఇస్ దేర్, మాలీ. కుక్కకి ఏమి పెట్స్కి తెలుసు, సెన్సింగ్ ఉంది. సో నాకు ఆ రియలైజేషన్ లేదు, ఎందుకు మళ్ళీ మళ్ళీ వచ్చింది నా చెస్ట్లో. मॉली is sitting with me, बैठती है तो मेरे को प्यार कर रही है. సో ఆఫ్టర్ అ వైల్ ఐ తెలియదు ఇంత టైం 1 year నేను చేశాను, అలాగే నాకు తెలియదు ఇంత టైం నేను తీసుకున్నాను అది. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ గుడ్ నాకు సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉంది. అంజలి, ఐ యూస్ టు బీ లైక్ ఒక ప్లేస్లో ఐ కెన్ క్లీన్ మై రూమ్ ఇన్ 1 hour. బికాజ్ మమ్మీకి చెప్పారు, మీరు లేదు ప్లీజ్, ఐ డోంట్ వాంట్ ఎనీ సర్వెంట్, బికాజ్ 1 day దే కమ్, 2nd day దే గెట్ హోల్ ఫ్యామిలీ ఫర్ ద సెల్ఫీ క్లిక్. సో ఇఫ్ యూఆర్ నాట్ దేర్, ఐ డోంట్ వాంట్ ఎనీ సర్వెంట్, నో కుక్, ప్లీజ్ 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 करके. సో మమ్మీ వాజ్ నాట్ దేర్. సో ఐ యూస్ టు సిట్ అండ్ థింక్, I can clean my room in 1 hour, 1.5 hour. I can clean the guest room like that. I can haul ho jayega 1.5 hour mein. Anjali, I used to only say that, but I used to not get up. Mind lo cheptaru. చెయ్యరు. మైండ్లో చెప్తారు, ఏ హో జాయేగా. ఈవెన్ షవర్ కోసం ఇట్స్ లైక్, ఠీక్ హై నా, ఈవినింగ్ ఐ విల్ గెట్ అప్ అండ్ డూ ఇట్. ఓకే, ఎనీ విచ్ వేస్ యూస్ టు ఆఫ్ టేకింగ్ షవర్ ఇన్ ద నైట్. షూటింగ్ తర్వాత ఇంటి వచ్చిన తర్వాత షవర్, ఈట్ అండ్ స్లీప్, అగైన్ నెక్స్ట్ డే గెట్ అప్ అండ్ లీవ్. కరెక్ట్, అగైన్ సేమ్ ప్యాటర్న్స్. లైక్ ఈవినింగ్ కర్లేగా. అది ఈవినింగ్ ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది నాకు తెలియదు. సో అది డిప్రెషన్ చూసి ఐ రియలైజ్డ్ కి దెర్ ఈస్ సంథింగ్ నాట్ రైట్ విత్ మీ. అండ్ మున్ను, డోంట్ డూ దిస్. ఇఫ్ యూ ఆర్ హియర్, ముమైత్ ఖాన్, అండ్ యూ గాట్ అ ఫుల్ స్టాప్, యూ పుట్ ద ఫుల్ స్టాప్. ఎవరు చెప్పలేదు యూ నీడ్ టు పుట్ అ ఫుల్ స్టాప్, డోంట్ వర్క్ దిస్. నో, ఐ పుట్ ద ఫుల్ స్టాప్ బికాస్ మై బాడీ వాజ్ స్వెల్లింగ్. I'm like, take it, తీసుకో, leave it. Now consciously make sure you do this. Consciously. So నేను మెడిసిన్ హెల్ప్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. సింపుల్, I started cleaning the guest room first. Started cooking 1 time meal for me first. అలాగే చేసి it took me 3 years, 4 years, and ఇది రిజల్ట్. ఓ మై గాడ్, అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే 1 గంట సరిపోదండి. లేదు రే, చాలా ఉంది. నేను అదే చెప్తున్నాను, ఇట్ విల్ టేక్ 2 to 3 years. చాలా ఉంది, నేను డెప్త్ లో చెప్తాను మీకు. ఐఎమ్ హార్ట్ఫుల్లీ సేయింగ్ వన్ థింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రెస్పెక్ట్ పెరిగింది మీ మీద. అంటే ఒక అంటే ఒక ఐటమ్ సాంగ్ చేస్తారు అని చాలా మంది కొంచెం చిన్న చూపు ఉంటుంది స్టార్టింగ్ లో, బట్ ద జర్నీ ఆఫ్ యువర్స్ అంటే డెఫినెట్లీ తెలిసిన వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. ఒక 750 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్లీ ఒక వాళ్ళ అక్క కాలేజ్కి కొరియోగ్రఫీ చేసిన పాపానికి ఆవిడ చదువు వదిలేసుకొని షీఈస్ గోయింగ్ టు అంటే లైక్ డాన్స్ చేయడం అది మొదలు పెట్టారు. బట్ మీరు ఎందుకు కొరియోగ్రాఫర్ అవ్వాలనుకోలేదా ఎప్పుడు? అది చాలా హార్డ్ వర్క్. ఓకే, అది చాలా హార్డ్ వర్క్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద కొరియోగ్రాఫర్స్. ఓకే, నిజంగా చాలా హార్డ్ వర్క్. దెన్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్? When it comes to Mumbai, it's Remo, Geeta, Farah, over here Prem Rakshit, and then your Amma Rajshekhar, and then there is a lot. Joseph is there, and then how many more I've worked with? I guess whoever I've worked with, Kalyan, who has done Pokri song. Kalyan is there. ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ వాంట్ టు వర్క్ ఆర్ ఐ వాంట్ టు డూ అ స్పెషల్ సాంగ్ విత్ దీస్ పర్సన్స్ అని 3 పేరు చెప్తే ఎవరి పేరు చెప్తారు? I want to work with Mohan Babu Garu. I want to work with Junior NTR. Junior NTR Garu. I want to work with Allu Arjun Garu. Okay, done. పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా సాంగ్? And Pawan Kalyan Garu. How can I miss that? ఏదైనా మిస్ అయ్యిందా మీకు ఆపర్చునిటీ? Of course, I missed all this 4. ఓకే, అందరూ కవరప్ అందరినీ కవరప్ చేసి ఈ 4 మిస్ అయ్యారు. సరే, ఓకే, డన్. సో వీ లైక్ కోసం ఆల్ ద బెస్ట్. సో సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్రిపేర్ చేశాను. సో వి విల్ గో ఫర్ ఇట్. yes please. ఓకే, డన్. ఆ సరదా ర్యాపిడ్ ఫైర్ విత్ ముమైత్ ఖాన్ గారు. ఓకే, ఫస్ట్ టైం కెమెరా ఎక్స్పీరియన్స్ చేసిన డేట్
అండ్ ప్లేస్. డేట్ తెలియదు, బట్ ఇది ముఖేష్ మిల్ టౌన్ లో ఉంది. నేను 13 years old. ఓహో కైజాల కైపౌనా అహో కైజాల లూయిస్ బ్రదర్ సాంగ్. ఈ దానిలో నేను ఉన్నాను, విదౌట్ ఐబ్రో, విదౌట్ టీత్ డన్ అండ్ ఈ స్మాల్ కిడ్. సో అది నేను రిమెంబర్. అసలు ఉమైద్ గారు హైలైట్. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసు, 750 రూపీస్. బట్ ఫస్ట్ తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? అంటే యు కాంట్ బిలీవ్ నా పర్ఫార్మెన్స్కి ఇంత అని అనుకున్నది. 16 lakhs. వావ్, ఏ సాంగ్ చెప్పరా? చెప్పను అంటే చెప్పను అంటారు అసలు. చెప్పను, అందరూ పోతాను నా అక్కడికి. ఓహో అవునా. ఓకే, ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. मुंबई నుంచి सेम सी का नॉट फॉर सी कल्याण सर, वो तो मम्मी का फर्स्ट एक्सपीरियंस था, बट माय फर्स्ट एक्सपीरियंस वाज आई गेस गोवा. Yes. Okay. Again for the song కోసం as a background dancer. ఓకే, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా ఏదైనా సెలబ్రిటీని చూసారా, కలిసారా? ఎక్కడ కూడా? Nine. Because as a background dancer, you always travel with celebrity. They are in business class, we are in economy. అంటే ఇప్పుడు నార్మల్గా, ఇప్పుడు ఎప్పుడైనా? Oh, the last time I saw was Sridevi Garu. Oh. From our Hyderabad airport, she was going back to Mumbai. Our time ki nenu kuda Hyderabad nunchi Mumbai ki veltanu. I saw her first time. Fair. How is she? Are very pretty, yeah. She was. I still remember her wearing a white shirt and her checks wala scarf something. Her glasses, her amboda was done, bun was done. She had a big tote bag, black one. I remember her wearing a. I remember very well because she was the first one I saw. Wow. We were in the same flight. ఉమైద్ గారు అంటే ఏది వండరంలో బెస్ట్? వాట్ ఈస్ ద బెస్ట్ డిష్ యూ కుక్? I can cook amazing chicken and mutton pulao and soya pulao. Okay. I can amazingly cook gobi batata bhaji and roti. I can amazingly cook dal with the proper Indian style and the rice. And the one who I'm dating, he likes poha. So I cook good poha. ఓకే ఈవిడ తినడం కూడా ఇంత రొమాంటిక్గా చెప్తుంది ఏ వండగలనంటే. ఓకే, వాట్ నెవర్ ఫెయిల్స్ యూ టు లాఫ్? Nothing will ever, nothing. No. ఓకే, మోస్ట్ స్కారీ థింగ్ ఫర్ యూ? Thinking about losing my parents or losing my kuka Molly who was there with me and I didn't understood how close she was. That's what I was saying, they sense it. So that burger has become very close to me. Chala close ayyanu. Okay. Most embarrassing store that you might be seen during the shopping? లేదు రే, అన్నీ ఇష్టం నాకు. అన్నీ ఇష్టం, ఏది ఎంబారసింగ్ ఫీల్ అవద్దు. ఎందుకు చెయ్యాలి? అన్ని స్టోర్ కి వెళ్తాను. ఉంటే మీలా ఉండాలి, అక్కడ చచ్చిపోవాలంతే. ఓకే, ది బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ ద డేట్? లైక్ మీరు చెప్పారు నా ఐఎమ్ అ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్. సో చాలా మంది నాకు గుడ్ పర్సన్ బై హార్ట్ చెప్తారు. సో అది నాకు చాలా నచ్చింది. కానీ సారీ అగైన్ నేను కొంచెం పెద్ద ఆన్సర్ ఇస్తాను. బికాస్ అంజలి, ఐ వాంట్ టు డై యాజ్ అ వైజర్ పర్సన్. నిజంగా నేను నా వర్క్లో ఉన్నాను. I want to die as a wiser person. I'm very smart, very sharp, very calculative. I'm Virgo. I'm very good. But on an honest note, I swear on Bhagwan, anyone, I want to die as a wiser person. That's what I want to do it. అయ్యా, ఓకే. బ్రేకప్ స్టోరీస్ ఎలాగో చెప్పారు కాబట్టి 4 స్టోరీస్ ఉన్నాయి అన్నారు కాబట్టి, సెలబ్రిటీ క్రష్ బిఫోర్ పోకిరి, ఆఫ్టర్ పోకిరి? సెలబ్రిటీ క్రష్ తో జెన్యున్ గా స్పీకింగ్ ఇట్ వాస్ సల్మాన్ ఖాన్. అండ్ తర్వాత కూడా ఇప్పటి వరకే సల్మాన్ ఖాన్. ఎప్పుడైనా కలిసారా? I know, I've done movie, no, Lucky movie. Okay, మర్చిపోయాను. So what is the first experience కలిసినప్పుడు? Crazy yaar. See, all these people, Chiranjeevi Garu, Salman sir, anybody, all this level of artists, the legends, they have an aura. అమ్మాయి or అబ్బాయి దగ్గరికి అది aura ఉంది. When they walk, it's crazy. The feel is crazy. Okay. What is the favorite drink of Mumayth? Favorite drink? Ippudu coffee, morning lo. Sometime in the weekends or
once in a 10 or 15 days, I drink one peg of Balaya Mansion House. బాలయ్య ఓకే జై బాలయ్య ఓకే సరే ఒక్కొక్క పర్సన్ లో ఒక్కొక్క అట్రాక్టివ్నెస్ అన్నది ఉంటుంది కొంతమంది స్మైల్ కొంతమంది ఐస్ Yeah. అలా వాట్ ఈస్ ద మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఆఫ్ హిమైత్ గారు టీత్ Teeth. వావ్ Guy or a girl, good pair of teeth. I love you guys. ఓకే It's a nice feeling. ఓకే పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి Neutral. Mm. Neutral. Okay. నేనేమి చెప్పను because neutral, because everybody is fighting for some or the other thing. Okay. Good, bad, ugly, evil, nice, everything. So each to their own. I'm happy. I want to be neutral. Okay. This or that, you have to choose one. Okay. Okay. Theater experience or OTT? OTT. Okay. Love marriage or arranged marriage? Love. Expensive presents or homemade presents? Homemade gift. Okay. Seas or mountains? Mountains. Instagram or WhatsApp? WhatsApp. ఓకే ఏ హీరోతో వన్ డే డేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారు మహేష్ బాబు ఆర్ ప్రభాస్ Prabhas. ఓకే ఈ రెండిట్లో మోస్ట్ వైరల్ సాంగ్ ఆఫ్ యోర్స్ ఏది ఇప్పటికింకా నా వయసు ఆర్ ఓరోరి యోగి నన్న మిలేరు ఇద్దరు రెండిట్లో ఏది మోస్ట్ ఇప్పటికింకా నా వయస్సు నింద 16 ఓకే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఓకే డన్ ఆ విష్ దట్ ఇప్పటి వరకు నెరవేరలేదు I want to make a brand. ఓకే I want to expand this business and I want to become a brand. Not I, the company needs to become a brand. That is now my main wish. ఓకే Yeah. షీ ఈజ్ అ డాన్స్ ఫైర్ వీళ్ళిద్దరిలో ఎవరు సాయి పల్లవి గారు శ్రీలీల Ayyo, why are you Ayyo. putting me in that? మరి ఏదో కన్ఫ్యూజన్ లో పెట్టాలి కదా సార్ The Sai Pallavi has her own thing. Same goes with Sri Leela. With Sri Leela, I see her like Aarti Agarwal. ఓకే She looks like that, na? The younger. కొంచెం Because of the eyes and the nose and the lips, she looks like that. So just kiss. Kissika. Kani chala memers were putting Yogi song in that. So I was like, which song they're putting this song on? Alagi nen chusanu Sri Leela ka song. Okay. And acha, this is Sri Leela. Okay. So I saw. So I like both of them. ఓకే Nizanga, both సరే of ఫైర్ them. ఎవరో చెప్పండి పోనీ Sai Pallavi. సాయి పల్లవి గారు ఓకే డన్ సో ప్రభాస్ గారితో మీరు 3 పాటలు చేశారు Yes. రైట్ సినిమా పేర్లు చెప్పండి First is Chhatrapati, second is Bujjigadu, third is Yogi. ఓకే సూపర్ సో ఆయన వెరీ షై పర్సన్ Yes. ప్రభాస్ గారు కదా Yes. సో డ్యూరింగ్ అంటే సాంగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఉంటాయి సీన్స్ హక్ చేసుకోవడం సీన్స్ కానీ లేకపోతే కొంచెం ఉంటాయి కదా సో అట్లాంటివి ఎలా మేనేజ్ చేస్తారు Oh yeah, that time Amma Rajshekhar Yogi song ki choreographer and Prabhas Toti second song. First song silent ga vellendi. Like it went very silently. Okay, I respect. Okay. Rajmouli sir say first time work. But second time when I met Prabhas, I pulled his leg so much where he's calling Amma Rajshekhar, sir, look at your heroine, sir. Like he's yelling. Like I'm literally I've come from Mumbai. ఓకే I didn't knew over here, like Okay. what is the scene. But then I had fun with him, and then he understood, like the Okay. way I am. So he's been a good friend. So that's what we used to call him, darling. Darling. We used to call him darling. ఓకే ఇప్పుడు నేను కలిసారా ఈ మధ్యలో Ledu, I met him in Kalki on Kalki set. కల్కి సెట్ లో కలిసారు Yes, ఓకే yes. ఏమన్నారు ఇప్పుడు కూడా Same Momo, same thing. మోమో అని పిలుస్తారు Yeah, Momo మిమ్మల్ని they call me. వావ్ సో Most of my friends in the industry they call me Momo. ఓ నైస్ సో వెంకటేష్ గారితో కూడా ఒక సినిమా చేశారు Yes. యా ఏంటది The senior laga me. సినిమా పేరు గుర్తులేదా గుర్తుంది ఓ బేబీ ఓ ఆడియాలే మాటలు ఆడియాలే కాదమ్మా అది ఆడవారి మాటలు ఆడవాలి మాటలకు మాటలకు అర్థాలే వేరేలే ఓకే డన్ త్రిష అండ్ వెంకటేష్ అవును ఎస్ సో ఆ పాట కూడా Yes. సూపర్ మహేష్ బాబు గారితో ఒక మూవీ పోకిరి పోకిరి. డైలాగ్ చెప్పండి మహేష్ బాబు గారిది Yeah, I know it is this one famous dialogue in that movie only. Puri only wrote that. ఎస్ Oh my god, they're gonna kill me. If I సరే don't- ఐ విల్ హెల్ప్ యూ Please. ఎవడు కొడితే
ఎవడు కొడితే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు. మైండ్ బ్లాక్ అవుతుంది. అది yes. I was like, I remember he wrote that thing. సరే, నేను ఒక లిరిక్ పాడతాను. Yes. ఆ పాట, ఆ లిరిక్ మీరు డెడికేట్ చేయాలి. Okay. పగరెక్కిన సింహం లాంటి మగుడు కావాలే, చురకత్తిలా. I'll give this to Allu Arjun. ఆహా, ఓకే, సూపర్. సో రవితేజ గారితో నేను ఇంతే. అవును. యా, డెడికేట్ మా వర్డ్. Awesome. I love you, darling. ఓకే, జై బాలయ్య, బాలయ్య బాబు గారికి. Balaya, jay Balaya. I love him. ఏంది అసలు ఈవిడ? I'm telling you, I Okay. love him. ఓకే, అల్లరి నరేష్ గారితో కూడా బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ చేశారు కదా. yes. గుర్తున్నాయా మూవీ పేరు? Yeah, good pair గుర్తులేదు, but yes, definitely I worked. ఓకే, Yes. సాయిధరం తేజ్ గారితో వర్క్ చేసింది. తిక్కా మూవీ. రానా దగ్గుపాటి గారితో. నేను నా రాక్షసి. ఓకే, శ్రీకాంత్ గారితో. ఆపరేషన్ దుర్యోధన. ఓకే, కాదు, ఫాదర్ అండ్ సన్ తో సన్ ఇంట్రొడక్షన్ సినిమాలోనే. మగధీరా. ఓకే, సరే, ఇప్పుడు మిమ్మల్ని చాలా క్లిష్టమైన పరిస్థితిలో పెట్టబోతున్నాను. హూ ఇస్ బెస్ట్ డాన్సర్, చిరంజీవి గారు రామ్ చరణ్ గారు? చిరంజీవి సార్, I love him. ఓ, I love him. Why? అసలు One is the legend already, one is the upcoming legend. So obviously I'll always fall towards the legend. The upcoming legend, yes, once he does it, pan-India artist already he is. ఓకే, They are good. No, obviously Chiranjeevi sir, no, come on yaar. ఓకే, ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ ముమైత్ గారు. Thank you Anjali, thank you so much for coming. Thank డెఫినెట్లీ you. చెప్తున్నాను కదా, మీరు ఇంత ఎనర్జీగా ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మేము ఎప్పుడు మీ దగ్గరికి వస్తూనే ఉంటాము. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వి లైక్. Yes. అండ్ అందంగా కనిపించాలంటే మేకప్ పక్కాగా ఉండాలి కాబట్టి, అవును. సో ఆ అందాన్ని ఎలా చేయాలి ఏంటి అని ఒక అకాడమీతో మన ముందుకు రాబోతున్నారు. Thank you Anjali, once again thank you so much for coming. Thank you so much for your support.